టెక్నాలజీ యుగంలో ఫిట్‌నెస్ అనేది ఒక భారీ వ్యాపారంగా మారిపోయింది. ఏ జిమ్‌కు వెళ్ళినా ఏసీ గదులు, వేల రూపాయల సప్లిమెంట్స్ డబ్బాలు, ఖరీదైన డైట్ చార్ట్‌లే కనిపిస్తూ ఉంటాయి. ఇవన్నీ ఉంటేనే బాడీ బిల్డింగ్ సాధ్యమని నమ్మే యువతకు చెన్నై వీధుల్లో సిమెంట్ బస్తాలు మోసే ఒక సామాన్య భవన నిర్మాణ కార్మికుడు కళ్ళు తెరిపిస్తున్నాడు. ప్రముఖ కంటెంట్ క్రియేటర్ జయచంద్రన్ తమిళసరన్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన ఒక వీడియో ద్వారా ఈ నిజమైన బాహుబలి వెలుగులోకి వచ్చాడు. భవన నిర్మాణం రంగం అంటేనే శారీరక శ్రమతో కూడుకున్న పని. పగలంతా మండుతున్న ఎండలో ఇటుకలు మొయ్యాలి, సిమెంటు కలపాలి, బరువులతో కుస్తీ పట్టాలి. సాధారణంగా ఎవరైనా సాయంత్రం అయ్యేసరికి అలసిపోయి విశ్రాంతి కోరుకుంటూ ఉంటారు. కానీ ఈ యువకుడు మాత్రం అక్కడే తన రెండో జీవితాన్ని ప్రారంభిస్తాడు. పగలు పనిలో ఎంత అలసిపోయినా వారానికి 5 రోజులు ఖచ్చితంగా జిమ్‌లో కసరత్తులు చేస్తాడు. పగలు పనిలో బరువులు మోయటం వల్ల కాళ్లపై ఒత్తిడి పడుతుందని గ్రహించి లెగ్ వర్కౌట్స్ ను చాలా పద్ధతిగా పరిమితంగా చేస్తూ తన శరీరాన్ని తానే మలుచుకున్నాడు. ఏ ట్రైనర్ సహాయం లేకుండానే శరీర నిర్మాణం శాస్త్రాన్ని తన వృత్తి ద్వారానే అర్థం చేసుకున్నాడు. టిఫిన్లకు స్వస్తి, అన్నమే శక్తి. దక్షిణాదిలో ఇడ్లీ దోశలను కాదని ఉండడం కష్టం. కానీ ఆయన మాత్రం ఒక కఠినమైన నిర్ణయం తీసుకున్నాడు. డైట్ రహస్యం. ఆయన 3 పూటల కేవలం తెల్లన్నం, సాంబార్, రసం, కూరగాయలతోనే భోజనం తీసుకుంటూ ఉంటాడు. బీట్రూట్, క్యారెట్ వంటి సహజమైన కూరగాయలను ప్రాధాన్యత ఇస్తూ ఉంటాడు. నో జంక్ ఫుడ్ అంటాడు. పిజ్జాలు, బర్గర్లు పక్కన పెట్టడం, కనీసం బయట దొరికే టీ, కాఫీలను కూడా ఆయన దూరమే. విచిత్రమైన నాన్ వెజ్ అలవాట్లు కూడా లేవు. బాడీ బిల్డర్లు అనగానే రోజుకు డజన్ల కొద్దీ గుడ్లు, కిలోల కొద్దీ చికెన్ తింటారని మనం అనుకుంటూ ఉంటాం. కానీ ఈయన వారానికి ఒక్కసారి మాత్రమే మటన్ తింటాడు. చికెన్ లేదా చేపలను అస్సలు ముట్టడు. కేవలం అరటి పండ్లు ద్వారానే అదనపు శక్తిని పొందుతాడు. స్టెరాయిడ్స్ లేవు. కేవలం పట్టుదలే. ఆయన కండరాల తీరు చూసి చాలా మంది నిపుణులు సైతం ఆశ్చర్యపోయారు. నువ్వు ఖచ్చితంగా సప్లిమెంట్స్ లేదా స్టెరాయిడ్స్ వాడుతావని ప్రశ్నించిన వారికి ఆయన చెప్పిన సమాధానం ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాల్సిందే. నా శరీరం, నా కష్టాన్ని ప్రతిఫలం. నాకు స్టెరాయిడ్స్ అంటే ఏంటో కూడా తెలియదు. కనీసం ప్రోటీన్ పౌడర్స్ కూడా కొనలేని పరిస్థితి. ఆ స్థితి నుండి వచ్చాను. నాకున్నదల్లా పగలు పని, రాత్రి జిమ్, సరైన నిద్ర మాత్రమే అని చెప్పారు. మద్యం, ధూమపానాలు వంటి వ్యసనాలను దూరంగా ఉంటూ ప్రతిరోజు 7 గంటల గాఢ నిద్రను అనుసరించడమే తన కండరాల రహస్యమని ఆయన గర్వంగా చెబుతున్నాడు. నేటి యువతకు సందేశం ఏంటి అంటే, ఫిట్నెస్ కోసం వేల రూపాయలు తగలేస్తూ ఫలితం రాక నిరాశ చెందే యువతకు ఈ చెన్నై కార్మికుడు ఒక పాఠం. ఖరీదైన జిమ్ములు కావు, మన ఇంట్లో వండే సాధారణ భోజనమే మనకు బలాన్ని ఇస్తుందని ఆయన నిరూపించాడు. ఇంటి భోజనం తినండి, క్రమం తప్పకుండా వ్యాయామం చేయండి, వ్యసనాలకు వదులుకోండి అని ఆయన ఇస్తున్న నినాదం ఇప్పుడు సోషల్ మీడియాలో మారుమోగుతుంది.